హాయ్ ఫ్రెండ్స్, విజయవాడలో దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి అన్నవరం వెళ్దామని బయలుదేరామండి. అన్నవరం వెళ్ళే దారిలోనే బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి. అది ఎక్కడో కాదండి, అజ్జరంలో బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయంటండి. ఆ అజ్జరం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పేరువలం మండలానికి చెందిన అజ్జరం అనే గ్రామానికి వెళ్దామని మేము డిసైడ్ అయ్యామండి. ఇది మాకు తెలీదు, మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఈ అజ్జరంలో చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయని తెలిసింది. ఎలాగో వెళ్తున్నాం కదా చూద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యామండి అజ్జరంకి వెళ్దామని. ఈ అజ్జరం అనేది ఇత్తడి వస్తువులకు పెట్టింది పేరు అండి. ఇక్కడ ఈ ఊర్లో అందరూ ఇత్తడి వస్తువులే తయారు చేస్తారంటండి. ఊరంతా ఇత్తడి షాపులే ఉంటాయంట. ఈ గ్రామం భీమవరానికి 54 కిలోమీటర్ల దూరం, తునికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ ఇత్తడి వస్తువులు చాలా రీజనబుల్గా వస్తాయండి. అసలు ఇత్తడి వస్తువులు ఎంత పడతాయి, కేజీకి ఎంత పడుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ అజ్జరం వెళ్తుంటే లొకేషన్ అయితే చాలా బాగుందండి. పల్లెటూరుకి వస్తే మనకి ఏ ఫీలింగ్ అయితే కలుగుతుందో ఆ విధంగా ఉందండి. మొత్తం గ్రీనరీ అండి, చాలా పచ్చదనం. ఆ చెట్లు, కొబ్బరి చెట్ల మధ్యన అలా వెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి. అసలు ఈ గ్రామానికి వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తానికి మేము అజ్జరం వచ్చేసామండి. ఇక్కడ భాస్కర్ రెడ్డి షాప్ అనేది చాలా ఫేమస్ అంట అండి. మేము ఇక్కడికి ఒకసారి ఐటమ్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయో చూద్దాం అన్నట్టు వచ్చేసామండి. షాప్లోకి ఎంట్రీ కాగానే ముందుగా దేవుని విగ్రహాలు ఈ విధంగా పెట్టారండి. మొత్తం బ్రాస్తో చేశారు. ఒక దేవుడు ఉండి ఇంకో విగ్రహం లేదన్నట్టుగా కాకుండా మొత్తం అన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. ఎంత చిన్న సైజులో కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. గుడికి కావాల్సిన సామాగ్రి కూడా ఇక్కడ గంటలు, తర్వాత బిందెలు, చెంబెలు, తర్వాత చాలా ఒకటి ఉంది ఒకటి లేదన్నట్టు లేదండి. ఇవన్నీ గుడిలో వాడతారు. తర్వాత మన ఇంటిలో ఏదైనా ఫంక్షన్ పర్పస్ కూడా మనము ఇలాంటి చైర్స్ వాడతాం కదండి. అలానే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ. తర్వాత పూజ సామాగ్రి, తర్వాత మనం గుడికి వెళ్ళడానికి, వంటకి ఒకటి ఉండి ఒకటి లేదన్నట్టుగా ఉందండి పూర్తిగా. కాకపోతే నాకు వీలైనంత వరకు ప్రతిదీ అన్ని వీడియో తీశాను. డెకరేషన్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లోకి పెద్ద పెద్ద విగ్రహాలు, తర్వాత దీపం పెట్టడానికి అవి దీపంతలు అవి తీసుకుంటాం కదండి, అవి చాలా పెద్ద సైజులో కూడా ఇక్కడ ఉన్నాయి. లోపల కూడా చాలా రష్ ఉన్నారండి. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, ఇక్కడ రీజనబుల్గా దొరుకుతాయి అన్నట్టు. ఎందుకు అంటే ఈ అజ్జరంలో ప్రతి ఇంటింటికి ఒక షాప్ ఉంటుందండి. ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా అందరి దగ్గర ఇవే వస్తువులు ఉన్నాయండి. అంటే ఈ ఊర్లో మొత్తం ఇవే తయారు చేస్తారంట అండి. ఇంకా వేరే ఏ బిజినెస్ లేదంట. ఈ ఊరు మొత్తంలో ఇదే బిజినెస్ ఉంటుందంట. ఈ షాప్ యొక్క టైమింగ్స్ ఏంటంటే అండి, మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 7 వరకు మాత్రం ఓపెన్ ఉంటుందంట అండి. ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ షాప్స్ అనేటివి ఈ అజ్జరం గ్రామంలో మొత్తం ఈ షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయంట అండి. మేము ఎలాగో అన్నవరం వెళ్తున్నాం కాబట్టి దారిలో ఒకసారి టచ్ చేద్దాం అన్నట్టు అనుకోకుండా వచ్చామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఇలాంటి షాప్ ఒకటి ఉంటే చూద్దాము అన్నట్టుగా. ఫైనల్గా మాకు ఈ విధంగా ఇప్పుడు వచ్చేసామండి. అన్నవరం వెళ్ళే దారిలోనే కాబట్టి టచ్ అయ్యాం, లేకపోతే రాకపోతుంటేమేమో. కానీ ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా అని ఈ వీడియో తీసానండి. ఇక్కడ చూడండి, మనం ఇంట్లో పాలు పొంగించుకోవడానికి, ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి దోశ ప్యాన్తో సహా కుక్కర్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మనం కిచెన్లో వంటలు చేసుకోవడానికి ప్యాన్స్, తర్వాత రైస్ వండుకోవడానికి, తర్వాత బిర్యానీ హుండీస్, తర్వాత వెజ్ రైస్ చేసుకోవడానికి చిన్న చిన్న బౌల్స్, పాలు పెట్టుకోవడానికి ఆ బాండీలు అయితే ఎంత వెయిట్ ఉన్నాయి తెలుసా అండి. ఇక్కడ వీటి ప్రైస్ ఎలా ఉంటుంది అంటే ఐటెంని బట్టి, వెయిట్ని బట్టి మెజర్ చేస్తారంట అండి వాళ్ళు. ఆ ఐటెం క్వాంటిటీ వెయిట్ ఎక్కువగా ఉంటే కొన్ని బాండీస్కి, తర్వాత తాంబాలంలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటికి ఒక వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ వాటికి ఒక వెయిట్ ఉందంటండి. ఈ తీసుకెళ్ళి మనకు అక్కడ చూపిస్తే వెయిట్ మిషన్ మీద పెట్టేసి వాళ్ళు వెయిట్ చూసి మనకు చెప్తారండి. కేజీ వైజ్గా ఉంటుందండి. అది ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ కేజీ డిఫరెన్స్ అనేది. అయితే పట్టుకోవడానికి కూడా చాలా బరువు ఉన్నదండి నాకు అక్కడ షాప్లో. కాకపోతే చూడడానికి ఎంత బాగుంది చూసారా. ఇందులో ఏదైనా ఐటెం వండితే వెంటనే దాన్ని వేరే ఏమంటారు, మన ఇంట్లో నార్మల్ వాడే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే. ఇది బిర్యానీ చేసుకోవడానికి, తర్వాత కర్రీస్ కానీ స్వీట్స్ కానీ ఏం చేసుకోవడానికైనా చాలా బాగుంటాయండి. ఇవి మనం దేవుడు పూజ దగ్గర వాడతాం కదండి, కలశం చెంబులని. చాలా రకరకాలు ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి. నాకైతే ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ కొంచెం ప్రైజెస్ రీజనబుల్ అనిపించాయి. కొన్నిటికి వీళ్ళు విత్ రేట్తో మెన్షన్ చేశారు, కొన్నిటికేమో అసలు రేట్ అనేది మెన్షన్ చేయలేదు. ఇలాంటి బౌల్స్ అన్నీ 200, 150
88 అలా రేట్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి. నేను కొన్ని మాత్రమే మీకు చూపించడానికి ట్రై చేశాను. చాలా ఐటమ్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ. ఒకసారి మీకు టైం ఉంటే కుదిరితే ఎవరైనా ఇలా అన్నవరం వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పని మీద పశ్చిమ గోదావరి జిల్లా సైడ్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్న, టెంపుల్స్ చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్న, ఒకసారి మీకు టైం ఉంటే టచ్ చేయొచ్చండి. ఇందులో మాత్రం ఓన్లీ మనకి దేవుని ప్రసాదాలు చేయాలి. లోపట మాత్రం ఆ బ్రాస్ లాకుండా ఉన్న వాటిలో అయితే మనం ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు అంటండి. వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే బిర్యానీ హుండీలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి. నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. మీకు కావాలి అని అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. నేనేం తెచ్చుకున్నానో మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది బాంటి అండి. దానిపైన ప్లేట్ కూడా ఎలా వచ్చిందో చూడండి. ఇదేమో ఏదైనా ఐటమ్స్ చేసుకోవడానికి చాలా మందం ఉన్నాయండి ఇవన్నీ. కొన్నేమో లైట్ వెయిట్గా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కడాయిస్ మాత్రం. తర్వాత దోశ ప్యాన్ కూడా ఉంది చూడండి అక్కడ. దీని మీద కూడా దోశలు వేస్తారంట అండి. నాకైతే డౌట్ అనిపించి తీసుకొచ్చుకోలేదు, కానీ ఏమో వస్తాయో రావో తెలియదు. ఇవి మాత్రం చాలా వెయిట్ ఉన్న బాండీలు అండి. ఇవి కడాయిస్ అంటారు. ఇక్కడ దేవుడికి సంబంధించిన హ్యాంగింగ్స్, తర్వాత అన్ని దేవుని విగ్రహాలు మాత్రం మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ దాదాపు నిదానంగా వెతుక్కొని తీసుకుంటే సూపర్ ఉంటాయండి. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఏ విధంగా ఉందో. ఆంజనేయ స్వామి విగ్రహం, శివుడు, అందరూ ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. తర్వాత ధూపం వెలిగించేటివి, తర్వాత హారతి ఇచ్చేవి, నటరాజులు, ఇగో ఎద్దుల బండి డెకరేషన్ ఐటమ్స్ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయండి ఐటమ్స్. ఈ మనం దేవుడికి హారతి ఇచ్చేవి ఉంటాయి కదండి, అవి మనం 1-2 ఐటమ్స్ మాత్రమే మన సైడ్ చూసాము. ఇక్కడ వందల డిజైన్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్, ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న దేవుని విగ్రహాలండి. మనం స్టార్టింగ్ చూసినవేమో చాలా పెద్ద విగ్రహాలండి. అవి అప్రాక్సి 20, 30, 40,000 అలా ఉంటాయండి. వెయిట్ని బట్టి ఉంటాయి అవి కూడా. ఇప్పుడు కేజెస్ వైజ్ కదా, దాన్ని తీసుకెళ్ళి మనం వెయిట్ మిషన్లో చూస్తే వెయిట్ని బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తారండి. కానీ ఈ విధంగా చెక్కడం అంటే ఒక ఆర్టే అండి. ఒక్కొక్క విగ్రహాన్ని ఇంత డీప్గా అబ్జర్వ్ చేస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయండి. ఇవన్నీ మనం మొత్తం వంటింట్లో ఇవే ఐటమ్స్ వాడాలనుకుంటే వాడొచ్చండి. ఇందులో చపాతీ పిండి పిసుకోవడానికి కానీ, ఏమన్నా డెకరేషన్ ఐటమ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. ఒక్కొక్కటి 750 ఆ రేంజ్ అంట అండి. వెయిట్ చూసి చెప్పారు, మేము కాస్ట్ అడిగాం తీసుకుందామని. తర్వాత ఇవే కాకుండా స్మాల్ ప్లేట్స్, తర్వాత పూజకి సంబంధించిన ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి కూడా అలాంటిదే అండి, పూజా ఐటమ్స్ లాగానే. ఇదేమో ఏమన్నా ఫ్లవర్స్ పోసి మనం డెకరేషన్ ఐటమ్ లాగా పెట్టుకుంటాం కదా, దానికి కూడా యూజ్ అవుతుంది. ఇది ఇందాక చూపించిన స్తంభాలం టైప్ అనమాట. అక్కడ ఇత్తడి స్తంభాలం అని అప్పుడు మనకు పాతకాలంలో ఉండే కదా, ఆ టైప్లో ఉన్నాయండి ఇవి. కానీ వెయిట్ మాత్రం చాలా ఉన్నాయండి. ఆ వెయిట్ని బట్టే మనకు కాస్ట్ అనేది చాలా పెరుగుతుంది. ఒకవేళ లైట్ వెయిట్లో కూడా పైన ఉన్నాయి మొత్తం లైట్ వెయిటే అండి. ఇవన్నీ ఏమో ప్లేట్స్, దేవుని పర్పస్ చిన్న చిన్న ప్లేట్స్ అండి ఇవన్నీ. తర్వాత ఇక్కడ మొత్తం మనకు వంట రూమ్కి సంబంధించిన ఐటమ్స్ అండి. ఇవి కొంచెం లైట్ వెయిట్గానే ఉన్నాయి, పెద్ద వెయిట్ ఏం లేవు. కానీ చూడడానికి మాత్రం ఇవి బౌల్స్, మనం ఇంట్లో ఏమైనా కూరగాయలు వేసి కడుక్కోవడానికి కానీ, తర్వాత ఏమైనా వండిన పదార్థాలని పెట్టుకోవడానికి కానీ, ఇవన్నీ చిన్న చిన్న బాక్సెస్ అండి. ఇవి పోపు డబ్బాలండి. ఎంత బాగున్నాయంటే ఈ పోపు డబ్బాలు ఏ సైజ్ అంటే ఆ సైజులో ఉన్నాయండి. మరీ స్మాల్ సైజులో ఉన్నాయి, మరీ పెద్ద సైజులో కూడా ఉన్నాయండి. ఇవన్నీ పెద్ద సైజు పోపు డబ్బాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఇవేమో మనం వెల్లిపాయ, మిరియాలు అవన్నీ దంచుకోవడానికి ఉన్నాయండి. ఇవి ధూపం వేసే బాక్సెస్ టైప్ ఉన్నాయండి. అవి వచ్చిన తర్వాత ఇక్కడ పాల గిన్నెలు, మనము కొత్తగా గృహప్రవేశం చేసేవాళ్ళు, తర్వాత ఏదైనా రూమ్ పెట్టుకునే వాళ్ళు, ఏదైనా తక్కువ బడ్జెట్లో కావాలని పాలు పొంగించుకుంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండి. 150, 190 రూపీస్లోనే వచ్చేస్తుంది అది. కాస్ట్ అడిగాం, ఎందుకంటే ఒకటి నేను కూడా తీసుకుందాం అన్నట్టు కాస్ట్ అడిగామండి. ఇవేమో ఇంకొంచెం అంటే స్వీట్ వెరైటీస్ ఏమైనా చేసుకోవాలి, తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం, చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు వాడతారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది. తర్వాత ఇవేమో బాక్సెస్ అండి, మనం డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కటి మనం లంచ్ బాక్స్ దగ్గర నుంచి దేవుని ఐటమ్స్, తర్వాత గిఫ్టింగ్ పర్పస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ సేల్ చేసుకోవచ్చు అండి. ఇది పాలు కాచుకోవడానికి అంటండి. అంటే మన ఇష్టం, అది పాలని నేను చెప్తున్నాను. మనం పాలైనా కాయచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అందులో. కాకపోతే వెంటనే తీసి వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుంటే బెటర్. లోపల ఇలా ఉంటే ఏం కాదండి, లోపల కూడా బ్రాసే వచ్చిందంటే అది వండిన వెంటనే తీయాలంట, లేకపోతే చేదైపోతుందంటండి. ఇవన్నీ దేవుని విగ్రహాలు. టెంపుల్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా దొరికేటట్టు ఉన్నాయండి. అందుకని దేవుని విగ్రహాలకు సంబంధించి అన్నీ ఉన్నాయండి ఇక్కడ.
అంటే దేవుడికి వెనక పెట్టే పటము, తర్వాత గంటలు, తర్వాత విగ్రహాలు ఇవన్నీ అంటే నాకు తెలిసి ఇక్కడ నుంచే వెళ్తాయేమో అనుకున్నా. ఇది కుక్కర్ చూడండి. అసలు ఇందులో బ్రాస్‌లో కూడా కుక్కర్ ఉంటదని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. దుర్గామాత విగ్రహాలు, చాలా విగ్రహాలు. వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఎంత బాగా చెక్కారో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియో ఉంది పార్ట్ 2 అప్లోడ్